గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపను తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో శాంతి టీవీలో డైలీ ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వాచ్ ద ప్రోగ్రామ్, డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ being broadcasted in Shanti TV, local Christian channel. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి రెగ్యులర్గా చూడండి, మీ కామెంట్స్ పెట్టండి. యూట్యూబ్లో కామెంట్స్కి ఆప్షన్ ఉంటుంది కనుక ఆ వీడియో అడుగున వచ్చేటువంటి అక్కడ కామెంట్స్ పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు, మీ కామెంట్స్ పెట్టవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా ఒక పాయింట్ ఏదైనా మంచిగా అనిపిస్తే ఇది మంచిగా అనిపించిందని చెప్పచ్చు. లేదు అది అలా కాదు ఇలా కాదు ఇలాగైతే బాగుంటుంది అని ఒకవేళ మీరు సలహా ఇవ్వాలనుకున్నా మీరు సలహా ఇవ్వచ్చు. కాబట్టి ఈ కార్యక్రమం మీదిగా మీరు భావించండి. స్తోత్రం. ఈ కార్యక్రమం మనందరం కలిసి చేద్దాం. మీరు నేను కలిసి చేద్దాం ఈ కార్యక్రమాన్ని. నేను ఒక్కడిని చేయలేని ఈ కార్యక్రమం మనిద్దరం కలిసి చేద్దాం. ఎక్కడో ఉన్న మీరు, ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్న మీరు, యూట్యూబ్లో చూస్తున్న మీరు, టీవీ సెట్లలో చూస్తున్న మీరు, మనం కలిసి ఈ సువార్తను వ్యాప్తి చేసేటువంటి ఉద్యమంలో, ఈ వాక్య విశ్లేషణ వాక్య వివరణ ఉద్యమంలో పాలిభాగస్తులం అవుదాం. దేవుని స్తోత్రం. కనుక మీకు స్వాగతం. ఈ కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఎవరైనా పాస్టర్స్, ఎవరైనా దైవజనులు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దైవజనులారా, మీరు చేసేటువంటి పరిచర్య అద్భుతమైనది. నేను 29 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నాను. కాబట్టి ప్రభు పరిచర్యలో ఉండడం అనేది ఒక గొప్ప ధన్యత. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సేవలో ముందుకు సాగుతున్నాం. ఈ సేవలో అనేకులు ముందుకు సాగాలి. కాబట్టి అటు కృప మనం పొందుకొని ముందుకు సాగాలి. నెల్లూరులోను, ఆంధ్రప్రదేశ్లోను, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ, దేశం మొత్తం, విదేశాల్లో కూడా దేవనామము మహిమపరచబడాలి. క్రీస్తు యొక్క నామము, క్రీస్తు యొక్క వాక్యము ప్రబలమై విస్తరించాలి, మోగాలి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మారు మనసు గురించి మనం ఆలోచించాం. మారు మనసు ఏంటి అనే మారు మనసు యొక్క నిర్వచనంలోకి వెళ్ళలేదు. కానీ మారు మనసు యొక్క ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రిపెంటెన్స్? 3వ అధ్యాయము 20వ వచనాన్ని బేస్ చేసుకొని మారు మనసు ద్వారా మన పాపములు తుడిపివేయబడతాయి. ఒక క్లాస్లో ఒక టీచర్ బోధించి 45-50 మినిట్స్ తర్వాత వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు తాను వాటి మీద ఉన్నవన్నీ చెరిపివేస్తాడు. లేదా చెరిపివేయమని ఏదైనా స్టూడెంట్కి చెప్తాడు. వాడు చెరిపివేసినప్పుడు మళ్ళీ రాస్తారు, మళ్ళీ చెరిపివేస్తారు, మళ్ళీ రాస్తారు, చెరిపివేస్తున్నారు. ఒక స్లేట్ మీద, ఒక బోర్డు మీద రాయబడింది చెరిపివేసినట్లుగా మన ఆత్మలో రాయబడిందిగా. అంటే ఆ రోజుల్లో సిలువ వేసేటప్పుడు ఆ పైన ఒక ప్లేట్ ఒకటి పెట్టేవాళ్ళు. ఆ ప్లేట్ మీద ఈ వేలాడుతున్న వ్యక్తి చేసిన పాపాన్ని అక్కడ రాసేవాళ్ళు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి నేరం, యేసు ప్రభు చేశాడు అని చెప్పబడుతున్నట్టు నేరం. యేసు ప్రభు నేరం చేశాడని కాదు, యూదుల రాజైన యేసు అని రాశారు. కానీ వాస్తవంగా యూదుల రాజని చెప్పుకుంటున్నాడు ఇతను యేసు అని రాయాలి. సరే, ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ అలాగే కంటిన్యూ అయింది. ఆ మిస్టేక్ యొక్క కరెక్షన్ జరగలేదు. అది జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే. ఎందుకంటే ఆయన్ను ప్రజలు యూదుల రాజు జయము హోసన్నా అని
మట్టల ఆదివారం రోజు లేదా ప్యాషన్ సండే రోజు లేకపోతే హోసన్నా సండే రోజు వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. అలాగే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని మీద ఇంగ్రీడియంట్స్ లేకపోతే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ రాయబడి ఉంటాయి. అలాగే మన మీద, మన ఆత్మల మీద మనం చేసిన పాపం ఏంటి, ఇది దేవుని సన్నిధిలో కనబడుతుంది. ఈ రాయబడిన పాపాలు మన మీద నేరారోపణ చేస్తున్నాయి. మన హృదయం మన మీద దోషారోపణ పలాని తప్పు చేశావే అని మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పాపములు తుడిచివేయబడాలి. అంతేకాకుండా ప్రభు సన్నిధిలోంచి అనగా పరలోకము నుంచి విశ్రాంతి కాలాలు రావాలి. అంతేకాకుండా మనం ఆలోచించిన మాట, ప్రభు రాకడ జరగాలి అనగా ఆయన పంపబడినట్లు, ఆయన లోకానికి పంపబడినట్లు, రెండోసారి పంపబడినట్లు. ఆయన ప్రథమాగమనం కాదు, ద్వితీయాగమనం. నాట్ ఫస్ట్ అడ్వెంట్, సెకండ్ అడ్వెంట్, లేదా ఫస్ట్ కమింగ్ కాదు, సెకండ్ కమింగ్. ఆయన్ను పంపునట్లు. మూడోది ఆయన పంపబడాలి. నాలుగోది పాప క్షమాపణ నిమిత్తం. పాపము తుడిపివేయబడింది, చెరిపివేయబడింది, ఓకే. కానీ నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. మై సన్, యువర్ సిన్స్ వేర్ ఫర్గివెన్. క్షమించబడ్డాయి, ఎటువంటి పాపమైనా కావచ్చు. దే వర్ వైప్డ్ అవుట్ అండ్ దే వర్ ఫర్గివెన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. అంతేకాకుండా పాప క్షమాపణ ఇవన్నీ జరిగే బాగానే ఉంది. మారు మనసు ద్వారా కలిగేటువంటి ఫ్రూట్ ఏంటి అంటే, మరొక బెనిఫిట్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ వరములు 9 ఉన్నాయి. ఆ వరములో ఏదో ఒకటి అనే కదా, పరిశుద్ధాత్ముడినే వరముగా పొందుకుంటారు. యేసును వరంగా పొందుకున్నాం, రక్షణను వరంగా పొందుకున్నాం, మనం పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాం, కృపావరంగా పొందుకుంటాం. స్తోత్రం. తర్వాత మనం ఆలోచించిన విషయాలు, పరలోక జీవార్థమై అనగా నూతన జీవార్థమైనటువంటి మారు మనసు. తర్వాత మనం ఆలోచించిన విషయం రక్షణార్థమైనటువంటి మారు మనసు. వీటి గురించి మనం రిపెంటెన్స్ అనే దాని గురించి అనగా దేవుని వైపు మల్లుకోవడం, లేదా మన అభిప్రాయాలు మార్చుకోవడం, మన మనసు మార్చుకోవడం, మన ఆలోచన విధానాలు మార్చుకోవడం అనే దానికి చెప్పబడిన మారు మనసు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించాం. లేకపోతే యూ టర్న్ తీసుకోవడం, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి అదే లైన్లో రావడం అని కాదు, పక్క వీధిలో నుంచో, పక్క ట్రాక్లో నుంచో, పక్క రోడ్లోంచి రావడం అనగా ట్రాఫిక్ రూల్ని అతిక్రమించకుండా రావడము అని అర్థం. సరే, దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. వాడుక భాషలో కూడా తీద్దాం, చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనము. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలోంచి నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. And he will send you Jesus, the Messiah, the appointed one. స్తోత్రం. కింద ఫుట్ నోట్లో రాయబడింది, the Aramaic can be translated, he will send you all that has been already prepared you through Jesus, the anointed one. అనగా మీ కొరకు నియమించబడిన యేసు అంటే నియమించబడ్డం అని కాదు, దానికి ఉపయోగించబడే తర్జుమాలో స్తోత్రం మీకోసం సిద్ధపరచబడిన యేసు. జీసస్ ప్రిపేర్డ్. హూ వాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ అనగా అప్పటి వరకు అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అనగా పరలోక నివాసిని పృథ్వీ మీదకి అనగా భూమి మీదకి పంపు నిమిత్తం
దీని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఇంపార్టెంట్ విషయంగా నేను భావిస్తున్నాను. ఆయన రాకడ, హీస్ కమింగ్. ఇది మొదటి రాకడ గురించి మాట్లాడడం లేదు, కానీ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. బైబిల్ మొత్తం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. సింపుల్గా పాత నిబంధన అంతా ఆయన వస్తాడు అని చెప్పింది. కొత్త నిబంధన అనగా 4 సువార్తలు అవి చెప్పాయి ఆయన వచ్చాడు. మిగతా పత్రికలు కావచ్చు, అపోస్తల కార్యములు కావచ్చు, పుస్తకాలన్నీ చెప్తున్న విషయం. మిగతా 23 పుస్తకాలు చెప్తున్న విషయం ఆయన వస్తాడు అని. There are 3 things. The content or the summary of the Bible in shortly. Number 1, he will come. Number 2, he has come. Number 3, he will come again. ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు, ఆయన మరలా వస్తాడు. అయితే సింపుల్. ఎవరు ఆయన? యేసు ప్రభు. యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. మరలా రాబోతున్నాడు అంటే వచ్చాడుకి మరలా రాబోతున్నాడికి మధ్యలో ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణం చేశాడు. ఆరోహణము అయింది కాబట్టి అవరోహణం జరుగుతుంది. ఆయన పైన ఉన్నాడు, స్తోత్రం. ఆయన కిందకు వచ్చాడు, నరావతారయ్యాడు, అవరోహణం. మళ్ళీ ఆయన పైకి వెళ్ళాడు, ఆరోహణం. అవరోహణం, ఆరోహణం, అవరోహణం, ఆరోహణం. ఆయన మరలా వస్తాడు, వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వస్తాడు కిందకి, మరలా పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడ రాయబడిన మాటలు మీరు మానవ మనసు పొందాలండి. ఎందుకు అనేటువంటి కారణాల్లో ఒక కారణం ఇక్కడ చెప్పండి. 3 కారణాల్లో 19-20 వచనాల్లో చెప్పండి. 3 కారణాల్లో ఒక కారణం క్రీస్తును పంపునట్లు, లేకపోతే ప్రభువును పంపునట్లు. ప్రభు సముఖము నుండి ఆయన వచ్చినప్పుడు క్రీస్తు యేసు అనేటువంటి ఆ వ్యక్తిని మన దగ్గర పంపునట్లు. స్తోత్రం, స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. 4 అలంకార రూపంగా ఉన్నటువంటి ఆయన వస్తాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. మరియు నీకును స్త్రీకిని, నీకు స్త్రీకి, నీ సంతానానికి, అవసరానికి, సర్పానికిని స్త్రీకిని, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము, ఎనిమిటి. నీకు ఆయన పట్ల, లేకపోతే ఆమెకు ఆయన పట్ల వాంఛ కలుగుతుంది. ఇక్కడ వైరం కలుగుతుంది. వాంఛను పుట్టించాడు, వైరాన్ని పుట్టిస్తున్నాడు. వైరం ఎవరికంటే 2 జనాంగాల మధ్యలోకి, శరీర సంబంధమైన జనాంగానికి, ఆత్మ సంబంధమైన జనాంగానికి, ఆత్మకు శరీరానికి మధ్యలో, ఇష్మాయేలుకు ఇస్సాకు మధ్యలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదెను తోటలో ప్రతిధ్వనించినటువంటి ప్రవచనం, ప్రభువు నోట్లోంచి వచ్చినటువంటి మాట, ద ఫస్ట్ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్, ఇట్ వాస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలో మొట్టమొదటి ప్రవచనం ఏంటది? దేని గురించి అది అని మాట్లాడుకుంటే అది ప్రభు రావడం గురించి, స్త్రీ సంతానంగా రావడం గురించి. ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తే హనోకు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రవచనం ఆదికాండంలో రాయబడలేదు, కానీ యూదా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు తానే వేవేల పరిశుద్ధులతో పరివారంతో వస్తాడు. స్తోత్రం. అనగా 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము మొదటి రాకడ గురించి ప్రస్తావిస్తే, ఆదికాండం 5వ అధ్యాయము లేకపోతే హనోకు అనే వ్యక్తి 2వ రాకడ గురించి ప్రస్తావించాడు. స్తోత్రం. మొదటి రాకడ, 2వ రాకడ. మొదటి రాకడ జరిగింది, ఇప్పుడు 2వ రాకడ జరగబోతుంది. 2వ రాకడ అత్యంత ప్రాముఖ్యమైనది. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. మొదటి రాకడే చరిత్రను 2గా విభజించింది. 2వ రాకడ కూడా చరిత్రను 2గా విభజిస్తుంది అనుకుంటున్నాను. ఒకటి మానవ చరిత్ర, 2 మహిమ చరిత్ర. యేసు ప్రభు వచ్చిన తర్వాత మహిమ చరిత్ర. మానవ చరిత్రని మానవ చరిత్రగా చూశారు, కానీ మానవ చరిత్రను 2గా విభజించాడు యేసు.
కానీ చరిత్ర మొత్తాన్ని కూడా మానవ చరిత్ర, మహిమ చరిత్ర అని విభజించబోతున్నాడు. ఆయన రాకడలో స్తోత్రం విడవబడిన వాళ్ళు ఉంటారు, కొనిపోబడిన వాళ్ళు ఉంటారు, ఎత్తబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మహిమలో ఉంటారు. అది మహిమ చరిత్ర. మానవ చరిత్ర, మహిమ చరిత్ర రెండు కలిసి లేవు. కానీ వీరి రెండింటిని దాగి ఉన్నటువంటి మహిమను గురించిన ఆలోచనలు దాగి ఉన్నటువంటి మానవుల్ని, అనగా మట్టి చరిత్ర, మహిమ చరిత్ర రెండు చరిత్రలు ఇవి. మట్టి చరిత్ర అంటే మనందరి చరిత్ర, మానవుల చరిత్ర, సృష్టించబడిన వారి చరిత్ర, క్షయమైన వారి చరిత్ర. కానీ మహిమ చరిత్ర అంటున్నామంటే చరిత్ర కాదది, అంటే ఇంకా కాలానికి సమయానికి వాటికి అతీతమైంది కనుక చరిత్ర అనబడేటువంటి భూతకాలానికి సంబంధించిందేం కాదు. తర్వాత జరగబోయేది వాట్ నెక్స్ట్ స్తోత్రం. అది నిత్యత్వపు చరిత్ర. నువ్వు నేను ఉండబోయేటువంటి చరిత్ర. దేవుని స్తోత్రం. నువ్వు నేను ప్రభుతో ఉండబోయేటువంటి చరిత్ర, లేదా భవిష్యత్తు. దేవుని స్తోత్రం. అనగా ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కావడానికి ఈ మట్టి వర్తమానములో నుంచి మహిమ భవిష్యత్తులోకి మనం వెళ్తాం. ఇక గతము అనేదాన్ని తీసేయండి, చరిత్ర అనేది తీసేసేయండి. We would go from this earthly present to heavenly future. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆయన రాకడ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు అని రాయబడింది. ఎలా వస్తాడు అని మనం కొద్దిగా చదువుకుంటే హోషియా గ్రంథానికి వెళ్తే 6వ అధ్యాయము 747వ పేజీ 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించదాము రండి. ఇంపార్టెంట్ మాట. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఆయన ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యోదయము జరుగుతుంది, ప్రపంచానికి జరుగుతుంది, పరిశుద్ధులకు జరుగుతుంది. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన వద్దకు వస్తాడట. వర్షం వలె వస్తాడట, తొలకరి వర్షం వలె వస్తాడట, కడవరి వర్షం వలె వస్తాడట. స్తోత్రం. ఉదయం వచ్చినట్టుగా వస్తాడట. స్తోత్రం. 4 విధాలుగా, లేకపోతే 3 విధాలుగా. స్తోత్రం. ఉదయంలాగా వస్తాడు, వర్షంలాగా వస్తాడు. ఉదయంలాగా వస్తాడు, కడవరి వర్షంలాగా, తొలకరి వర్షంలాగా వస్తాడు. ఇక రాయబడిన మాట తప్పక వస్తుంది. ఉదయం తప్పక వస్తుంది. ఇప్పుడు రాత్రి అనుకోండి, పగలు వస్తుంది, ఉదయం వస్తుంది. ఇప్పుడు ఉదయం అనుకోండి, రాత్రి వస్తుంది. అలాగే ఉదయము తప్పక వచ్చు రీతిన మన జీవితంలో ఉదయం తప్పక రావాలి. శుభోదయం రావాలి, నూతన ఉదయం రావాలి. ఈ దినము మనకు ఒక నూతనమైన ఉదయంగా మారాలి, మహోదయంగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. మొట్టమొదటి మాట, ఆయన స్త్రీ సంతానముగా వస్తాడు అని చెప్పాడు, వచ్చాడు. అయిపోయింది మొదట రాకడ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. యెహోవా వాక్యము, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, అతని యొద్దకు వచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చి, ఇతడు నువ్వు చూస్తున్నవాడు, నీ కనుల ఎదుట ఉన్నవాడు, లేకపోతే ఎలియాజర్ అనబడిన వాడు, దమస్కు దేశానికి సంబంధించిన వాడు, వాడు నీ వారసుడు కాదు. నీ గర్భములోంచి, అనగా నీలో నుంచి, సారా గర్భంలోంచి వచ్చేవాడు మాత్రమే వారసుడు. ఇంతకుముందు లోతును వారసుడు అనుకొని నువ్వు భ్రమపడ్డావు, అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు నువ్వు ఇష్మాయేలును వారసుడు అనుకున్నావు, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఎలియాజరును వారసుడు అనుకుంటున్నావు. నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, యెహోవా వాక్యం ఇలా చెప్తుంది, వారసుడు వస్తున్నాడు. ఆ వారసుడు ఎవరంటే లోతు కాదు, లోతు మరలా వస్తాడని కాదు, ఇష్మాయేలు కాదు, ఎలియాజరు కాదు, ఇస్సాకు. ఐజాక్ ఈజ్ ద హైర్. వారసుడు. వారసుడు అంటే స్వతంత్రించుకునేవాడు, తీసుకునేవాడు, అధికారయుతంగా పెరుక్కునేవాడు, లాక్కునేవాడు, దొంగతనం చేసేవాడు అన్నట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. వారసుడు అంటే దొంగని కదా అని అర్థం. స్తోత్రం. గ్రాబ్ చేయడానికి వస్తున్నవాడు, పట్టుకోవడానికి వస్తున్నవాడు, కొల్ల సొమ్మును పట్టుకోవడానికి వచ్చినట్లుగా,
తన జన్మ హక్కుని, తన రైట్ని వినియోగించుకునేవాళ్ళలాగా. స్తోత్రం. వారసుడు వస్తాడు. వారసులు లేరు ఇప్పటిదాకా. నువ్వు నాతో నడవడం ఆరంభించి నా పిలిపి నువ్వు వచ్చి 20 సంవత్సరాలు అయింది. వారసుడు లేడు, కానీ వారసుడు వస్తాడు. 25 సంవత్సరాలు వారసులు లేని సంవత్సరాలు అయితే, స్తోత్రం, 26వ సంవత్సరం నుంచి వారసుడితో ఉండేటువంటి, వారసుడితో వ్యవహరించేటువంటి సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, రెండో విషయం, ఆయన స్వతంత్రించుకునేవాడిని పోలే ఉన్నాడు. ఆయన స్వతంత్రించుకునే వాళ్ళలాగా వస్తాడు. హీఈస్ కమింగ్, హీఈస్ ఆన్ ద వే. ఆయన మార్గమధ్యలో ఉన్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన తప్పక వస్తాడు. ఆయన రాకడ గురించి రాయబడింది. ఆయన రాకడ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మీకోసం నియమించబడిన క్రీస్తును, మెస్సియాను ఆయన పంపునట్లు. మెస్సియా పంపబడాలి. మెస్సియా యొక్క మొదటి రాకడ కాదు, రెండవ రాకడ అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 19వ వచనం. మనకందరికీ, మనలో కొందరికి తెలిసిన వాక్య భాగమే 37వ అధ్యాయము 19వ వచనము. యోసేపును గురించి చెప్పబడిన మాట. యోసేపు వస్తున్నప్పుడు ప్రజలు ఏమన్నారో చూద్దాం. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు. ఇదిగో ఈ కలలు. ఈ కలలు అంటే ఏ కలలు? ఆ కళలు అనాల్సింది, అప్పటి కళలు అనాల్సింది. కానీ కొత్త కళలు కూడా కంటున్నాడు. ఏదో కళలు కంటా ఉన్నాడు, కళలు కంటూ గడుపుతున్నాడు. పగటి కళలు అనుకుంటున్నారు అతని కళల్ని. అతని కళలు పగటి కళలు కాదు, అవి పరలోకపు కళలు అనే ప్రియ సహోదరులకి ఇంకా తెలియలేదు. ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు అనగా, అరామిక్లోని తర్జుమాలు ఇలా రాయబడింది, బిహోల్డ్ దట్ డ్రీమర్ కమ్స్ డ్రీమింగ్. ఆ కళలు గనేవాడు కళలు గంటూ వస్తున్నాడు. కథన రంగానికి, యుద్ధ రంగానికి వాడు ఎలా వస్తున్నాడు చూడండి. వాడు మన దగ్గరికి ఎలా వస్తున్నాడు చూడండి. కళలు గంటూ వస్తున్నాడు. వాడి కళలు ఏమవుతాయి చూద్దాం. వాడి కళలు నెరవేరకూడదు అన్నట్టుగా సహోదరులు భావించారు. ఇక్కడ ఒక మాట, కళలు కనువాడు. కళలు కనువాడు అనడానికి, డ్రీమర్ అనేదానికి మూల భాషలో బాల్ అన్నారు. బాల్ అంటే బయలు అనగా భర్త, లేకపోతే యజమానుడు అని అర్థం. అనగా ద మాస్టర్ డ్రీమర్ ఈజ్ కమింగ్. మామూలు డ్రీమర్ కాదు, కలలు కనడంలో విస్తారమైన అనుభవం కలిగినవాడు, కలలు కనడమే సర్వస్వంగా ఉన్నవాడు. ఏ దేవుడిచ్చే కలలు కంటున్నాడు, చూస్తున్నాడు, తప్పేముంది. ఇతను కలలు కంటున్నాడు, మనం కలలు కనలేకపోతున్నాం. మన నాన్న కలగన్నాడు. స్తోత్రం. కానీ ఈ యోసేపు అనేటువంటి వాడు, అనగా యోసేపు సింబాలిక్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. ఆదాము రాబోవానికి గుర్తుగా ఉన్నాడు. పాత నిబంధన వాళ్ళందరూ రాబోవానికి గుర్తుగా ఉన్నాడు. స్తోత్రం. రాబోవాడు క్రీస్తే. కానీ రెండో విషయాన్ని మనం ఆలోచించాం, ఆయన స్వతంత్రించుకునే వాళ్ళలాగా వస్తాడు. మూడోది, స్వప్న సాధకుడులాగా వస్తాడు. స్వప్నాన్ని సాధించేవాళ్ళలాగా. యోసేపు కలలు నెరవేరుతాయి, యోసేపుకి గ్యారంటీ లేదు. నో అష్యూరెన్స్. స్తోత్రం. He has no assurance either his dreams would be fulfilled or not. నెరవేర్తే లేదో మరి తెలియదు. నో గ్యారంటీ. కానీ కలల నెరవేర్పు కోసం, కలల సాకారం కోసం యేసు ప్రభు వస్తున్నాడు. తన ప్రజలను తీసుకొని పోవాలి, తండ్రి ఇంటి దగ్గరికి తీసుకొని పోవాలి. నా తండ్రి ఇంటి అనేకమంది నివాసాలు కలవు అని చెప్పబడిన స్థలానికి నా ప్రజలని, నా వారిని తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో అందరూ వ్యక్తుల కన్నా, పాత నిబంధనల వ్యక్తులందరికన్నా యోసేపుకు, యేసుక్రీస్తుకు బోల్డ్ పోలికలు కనిపిస్తాయి. లూయిస్ పలావ్ అనేటువంటి భక్తుడు ఆయన చెప్పినట్టు మాట, సుమారు 200 వరకు పోలికలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. మనం వాటిలోకి వెళ్ళలేదండి ఇప్పుడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఆయన స్వప్న సాధకుడిగా వస్తున్నాడు. ఈజ్ ఆన్ ద వే. రాబోతున్నాడని కాదు, వస్తున్నాడు అంటే ఈజ్ ఆన్ ద వే అని అర్థం. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండము 50వ అధ్యాయము 24, 25 వచనాలు. ఆదికాండము 50వ అధ్యాయము 24, 25 వచనాలు. యోసేపు అనేటువంటి ఆయన, కలలు కనేటువంటి ఆయన, ఇప్పుడు ఎవరు అండలేదు కలలు కనే వ్యక్తి అని. అతని కలలు నెరవేరినాయి. నేను చనిపోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు డై. ఐఎమ్ డైయింగ్.
దేవుడు, మనం సేవించిన దేవుడు, మన పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన నాన్న దేవుడు, మన తాత దేవుడు, మన ముత్తాత దేవుడు అయినటువంటి దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా షూర్లీ హీ విల్ విజిట్ యూ. ద విజిటేషన్ ఆఫ్ గాడ్, ద ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. స్తోత్రం. ప్రత్యక్ష దైవికమైనటువంటి ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దిగి వస్తాడు అన్నట్టుగా. ఆదికాండం 11వ అధ్యాయంలో దిగి వచ్చాడట, చూడాలని దిగి వచ్చాడట. నిర్గమకాండం 3వ అధ్యాయంలో వారి శ్రమను చూసి 2-3 అధ్యాయాలు మనం గమనిస్తే ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన రాకడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విజిటేషన్ ఆఫ్ గాడ్. ఆయన సందర్శించేవాడుగా ఆయన వస్తున్నాడు. ఇవన్నీ అలంకార రూపంగా చెప్పబడిన 4 మాటలు. ఒకటి, ఆయన స్త్రీ సంతానంగా రాబోతున్నాడు, వచ్చాడు. రెండోది, ఆయన స్తోత్రం ఎలా వస్తున్నాడు అంటే స్వతంత్రించుకునే వాళ్ళలాగా వస్తున్నాడు. తన ప్రజల్ని తాను స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి, వాళ్ళని తీసుకొని పోవాలి. దొంగ వలే వస్తున్నాడని రాయబడింది. దొంగ నీచమైన వాటిని కాదు, శ్రేష్టమైన వాటి కోసం వస్తాడు. శ్రేష్టమైన ఆయన తన భక్తుల కోసం వస్తాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఆయన స్వప్న సాధకుడిలాగా వస్తున్నాడు. యోసేపు స్వప్నాలు కన్నవాడిగా మాత్రమే వస్తున్నాడు, కానీ ఈయన స్వప్న సాధకుడిగా తన స్వప్నం నెరవేర్చుకోవడానికి తన ప్రజలను ఆయనతో తీసుకుపోవడానికి వస్తున్నాడు. నాలుగవది మనం ఆలోచించినట్టు విషయము, ఆయన సందర్శించడానికి వస్తున్నాడు, సందర్శకుడిగా వస్తున్నాడు. గాడ్ మోషే ద్వారా దేవుడు తన ప్రజలను దర్శించాడు. బెత్లెహేములోని ప్రజలను రూతు గ్రంథములో అనగా నయోమి వాళ్ళ కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఆయన సందర్శించాడు. గాడ్ హ్యాస్ విజిటెడ్ us. ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను అని మనం లూకాసు వార్తలో మనం చూడగలుగుతున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన రాబోతున్నాడు. హీఈస్ కమింగ్. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన నిదానంగా రాబోతున్నాడంటే సమస్య ఉండేది కాదు. ఆయన త్వరగా రాబోతున్నాడని చెప్పి కూడా చాలా కాలమైంది. కానీ ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైంది అని కొంతమంది అపహాసకులు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం, ఆయన తప్పక వస్తాడు. వర్షము ఉదయం వచ్చు రీతిగా ఆయన తప్పక వస్తాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉందాం. మనం మారు మనసు పొంది సిద్ధంగా ఉన్నట్టయితే మన కొరకు నియమించబడిన క్రీస్తును మన కోసం ఆయన పంపిస్తాడు. మన పెళ్లి కుమారుని మన కోసం పంపిస్తాడు. దేవుని స్తోత్రం. అటు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.